వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 15 లక్షల రూపాయల డబ్బులు రావాలి. 2 ఏళ్ల క్రితము ఎగ్జిబిషన్ 2 ఏళ్ళు వాటికి సంబంధించి మున్సిపాలిటీకి రావాలి, అమౌంట్ కట్టాలి కదా, ఫ్రీ ఇస్తే మాకేమి అని అడిగినారన్న. దాని గురించి మేము జిఎస్టీ ఖచ్చితంగా మేము కట్టాము అంటే మేము ఫ్రీ పెట్టాం కదా ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అని దాని మీద ఆయన వ్యాఖ్యలు చేశాను. దాని మీద ఆ పిల్లోని గురించి మా వంశీ మాట్లాడు, మా కాజా మాట్లాడు. మీరు అడిగినారు కాబట్టి ఒక మాట చెప్తానా, ఒక మాటే. ఎప్పుడైనా ఎవరైనా నాయకుడు కావాలంటే పోరాటాలు చేయాల. ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తే నాయకుడు వేతావు, బురద తల్లితే సికండి వేతావు. ఇప్పుడు ఆ పిల్లోడు పోరాటాలు చేస్తున్నాడా, బురద తల్లుతున్నాడా? 3 సంవత్సరాలుగా ఆ పిల్లోడు చేస్తాండేది ఏంది? ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఒక్క పోరాటం కూడా చేయలే. ఈరోజు మేము మెడికల్ కాలేజీలు అంటే పోరాటం, కరెంటు బిల్లులు అంటే పోరాటం, ఇసుక అంటే పోరాటం, ఫీజు రీయింబర్స్మెంట్ అంటే పోరాటం, రైతులకు అంటే పోరాటం, సంక్షేమ పథకాలంటే పోరాటం, నకిలీ మద్యం అంటే పోరాటం. 16-17 నెలల కాలంలో మేము చేసిన పోరాటాలు 1, 2, 3. ఆ పిల్లోడు ఒక్కడన్నా 3 సంవత్సరాల కాలంలో ఒక పోరాటం చేసినాడా? చేయలే. ఆ పిల్లోడు చేసింది ఏంది? మటక, గుట్టక, క్రికెట్టు, జూదము, మంగతయి, వ్యభిచారము, ఇసుక, భూములు, ఇవన్నీ లేని విష ప్రచారం నా పైన చేసి అంటే బురద వెళ్ళడం. ఆ పిల్లోనికి చేతనేది ఏంటంటే కనుక బురద వెళ్ళే ప్రయత్నం మాత్రం చేస్తాడు. పోరాటాలు చేసేది చేత కాదు. పోరాటం చేస్తే యోధుడు అంటారు, బురద తల్లితే శిఖండి అంటారు. ఆ పిల్లోడు నా దృష్టిలో శిఖండి పాత్రను పోషిస్తున్నాడు. వరదరాజిరెడ్డికి తెలుగుదేశం పార్టీకి మేలు చేసే దానికోసం అది కూడా ముందుకొచ్చి పోరాటం చేయలేడు. అది నిజంగా పోరాటం చేయాలంటే ఎవరి మీద చేయాలా? జూదాల మీద ఇంకోటి అంటే వరదారి మీద చేయాలా? వరదారి మీద పోరాటం చేసే శక్తి లేదు, చెయ్యడు. ఏం చేస్తున్నాడు? శిఖండి పాత్ర పోషిస్తున్నాడు. ఫైనల్ గా ఆ పిల్లోని నేను చెప్పేది ఏంటంటే కనుక ఆ పిల్లోని స్టేట్మెంట్లకు నేను సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేను. మా కాజా ఇస్తాడు, కావాలంటే వంశీ ఇస్తాడు. నేను ఆ పిల్లోని చెప్పేది ఏంటంటే కనుక ఇప్పటి నుంచైనా నువ్వు పోరాటాలు చెయ్యి, యోధులు వేతావు, బురద జల్లాకు శిఖండి వేతావు. ఎగ్జిబిషన్ బకాయిలు చెల్లించడంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. నేను కూడా విజయవాడలో ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశాను. దీంట్లో భాగం నాకు కూడా మా ప్రతిఫలం కూడా ఉందని కాంగ్రెస్ పార్టీ అనుకో తప్పే ఉంది. ఎవరు వాడు అనుకోవచ్చు. నేను యోధుణ్ణి, నేను వీరుణ్ణి, సూర్యుని అనుకోవడంలో తప్పే ఉంది. అతనికి అతను అనుకోవడంలో యోధుడు కాదు, నువ్వు వీరుని కాదు, నీకు జంప విషయాలు లేవు, ఇంకోటి లేవు అని అన్నా లేదు స్వామి. ఎవరి వాడు దెబ్బ పెట్టుకోవచ్చు, సల్మాన్ అనుకుంటానొచ్చు. అనుకో, నాకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఎవరైనా అనుకోవచ్చు. అది చేసినావా చేయలేదనేది ఎవరు అనుకోవాలా? ప్రజలు అనుకోవాలా. పిల్లే లేదు, ఎస్ఎస్ మాల్ది 5.2 కోట్లు మీరు ఇంకా మున్సిపాలిటీకి బకాయి ఉన్నారు, అది కూడా కట్టించి దీక్ష శిబిరం వెళ్తామని చెప్పి ఛాలెంజ్ చేశారు. నేను రమణ మహర్షి దాని మీద పిల్లి వేసినా. ఎట్లా రాజకీయాల్లో ఉండేవాడు ఎవడే కదా అని కొద్దిగా అబ్జర్వేషన్ బాగుండాలా, క్లీన్ అబ్జర్వేషన్ ఉండాలా. విషయం ఏం జరుగుతుందని తెలుసుకునేవాడే రాజకీయ నాయకుడు. పిల్లి వేసినాం, రమణ మహర్షి దాని మీద పిల్లి వేసినాం, దానికి ఏమి ఇబ్బంది లేదు. నా వరకు ఉండేది ఏదైనా నా దృష్టికి వస్తే నేను ప్రజా సమస్యల పోరాటమే చేస్తాను.